హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా చాలా బాగున్నాం. అండ్ మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. అండ్ ఈరోజు వచ్చేసి ఒక సీక్రెట్ అయితే రివీల్ చేయబోతున్నాను. మా బావ ఏం చేస్తాడు, ఏం జాబ్ చేస్తాడు అనేసి చెప్తాను. అండ్ చూస్తున్నారు కదండి, ఇక్కడ కట్టెలు కొడుతున్నారు కదా, మా బావేనండి. కట్టెలు కొట్టి మమ్మల్ని పోషిస్తాడు అనమాట. రోజుకి ఒక రెండు మూడు మోపులు కట్టెలు కొట్టయితే ఈవినింగ్ కల్లా ఒక 400-500 సంపాదించి మమ్మల్ని పోషిస్తాడు. మేమైతే ఇంట్లో కూర్చొని తింటుంటాం హాయిగా. అని మమ్మల్ని అయితే తిట్టుకోకండి. అండ్ మా బావ వచ్చేసి లైన్ మ్యాన్ అండి, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వర్క్ చేస్తుంటాడు. గవర్నమెంట్ జాబ్ అనగానే ఏసీల రూమ్లో కూర్చొని సిస్టమ్ ముందు పెట్టుకొని వర్క్ చేసేది అయితే కాదండి. ఫ్రెండ్స్ ఇయే మా బతులు చెట్లు కొట్టే బతులు. చెప్పు, నువ్వు కూడా చెప్పురా. చెప్పా, ఫస్ట్ ఇది అడిగేసుకుంటే దాన్ని ఆడ కొట్టేవాళ్ళు. అది ఆడికి ఇవ్వాలంటే చాలా లావు ఉంది చావా. మనమేమో డైలీ కర్ర కొట్టేవాళ్ళం కాదు. అది ఇది కొట్టేసి అన్న ఈజీగా ఉంటుంది కిందకి. ఉన్నాయి ఏంద్రా అంత కొట్టిన పర్లేదు. ఇంకేడ పట్టుకొని ఉన్నాయి. అది ఫీల్ పోవాలే అట్నే తిన్న ఒక దెబ్బి పక్క నాకు అటు వాళ్ళు కుదరలు అట్టు కొట్టిన నాకు వాళ్ళు కుదిరింది. ఏసీలో కూర్చొని వర్క్ చేసేది అయితే ఏమి ఉండదండి. అండ్ ఇలాగే వీళ్ళు ఫీల్డ్ వర్క్ అయితే ఉంటుంది. పైన 33 kV అండ్ 11 kV వైర్స్ అయితే ఉంటాయి అన్నమాట, హై వోల్టేజ్. దాని కింద ఉండే చెట్లు, పొలాలలో చెట్లు ఉంటాయి కదా, సో ఆ హైట్కి వెళ్తాయి కదా, ఆ కొమ్మలు తగిలి బ్రేక్ డౌన్ అవుతుంటుంది, కరెంట్ వస్తూ పోతూ ఉంటుంది. అలా కాకుండా వీళ్ళు ఏంటంటే మంత్లీ ఒక 2-3 times 4 times అలాగా ట్రీ కటింగ్ అనేది పెట్టుకుంటారు. ఇలా గ్రూప్ ఆఫ్ మెంబర్స్ వాళ్ళ వర్క్ చేసే వాళ్ళందరూ, స్టాఫ్ అందరు కలిసి వెళ్తారండి. ఒక 2-3 అలా సపరేట్ అయిపోయి వేరే వేరే ప్లేసెస్కి అయితే వెళ్తుంటారు. అండ్ అంత ఈజీ జాబ్ అయితే కాదు, రిస్కీ జాబ్. ఇందులో రిస్క్ కూడా ఉంటుంది. మనం ఏంటంటే ఇంట్లో కూర్చొని కరెంటు పోగానే అరే కరెంటు పోయింది, ఇక్కడ ఏం చేస్తున్నాడు రా అని ఇలా తిట్టుకుంటారు. అప్పుడు చూసేవాళ్ళం, మన చిన్నప్పుడు కూడా చూసేవాళ్ళమి. కరెంటు పోగానే వీడి కాళ్ళు ఇరగను, వీడి చేతులు ఇరగను, కరెంటు తీసేసాడనని శాపనార్థాలు అయితే పెడతారండి. సో అలా ఎందుకండి చెప్పండి, మీకు వర్క్ చేస్తేనే కదా వాళ్ళకి శాలరీ అనేది పడేది. ఒకసారి కరెంటు పోయింది అనగానే వీళ్ళు ఫీల్డ్కి అయితే వెళ్ళిపోతారు. సో చాలా రిస్క్ అయితే ఉంటుంది. 24 hours జాబ్ ఉంటుంది కాబట్టి ఎనీ టైం కాల్ వస్తే ఆ టైం అయితే వీళ్ళు వెళ్ళిపోవాలి వర్క్లోకి అయితే. సో వెళ్ళలేదంటే ఇంకా కాల్ మోగుతూనే ఉంటుంది, వాళ్ళ పై నుంచి కాల్స్ వస్తుంటాయి. అండ్ లైన్ కింద చెట్లు కొట్టాము ఫ్రెండ్స్ మేము ఇద్దరం. రేపటి కోసం మీరందరూ ఇళ్లలో చల్లగా ఫ్యాన్ల కింద ఉండాలంటే ఈ చెట్లు తీయాల్సిందే, తప్పదు. ఈ చెట్లు లైన్ పెడితే సప్లై ఉండదు అన్నమాట. సో ఇప్పుడు ఈ చిల్ల చెట్టు కొట్టబోతున్నాం. మళ్ళీ అది వాళ్ళ లైన్కి పైన ఉంది, చిల్ల చెట్టు కొట్టేసేయాలి. చూసారు కదండి, ఇంకా అలాగే రోడ్ మొత్తం లైన్ కింద మొత్తం హైట్ ఉన్న చెట్లన్నీ కొట్టుకుంటూ అయితే వెళ్తారు. ఎండలో ఎంత కష్టపడుతున్నారో మీకోసం, రేపటి కోసం అని వాళ్ళు డైలాగ్ వేశారు కదా, సో రేపటి కోసం అండ్ మీకోసం అనమాట. ఇంత ఎండలో అయితే వర్క్ చేస్తున్నారు. ఈ డిపార్ట్మెంట్లో చేసే ప్రతి ఒక్కరికి అయితే ఏదో ఒక ఇన్సిడెంట్ అయితే అయి ఉంటుందండి. ఎలక్ట్రికల్ షాక్ కొట్టడం కానీ ప్రతి ఒక్కటి ఏదో ఒకటి అయి ఉంటుంది. సో అలాగే మా ఇంట్లో కూడా జరిగింది. మా ఇంట్లో చిన్నదని చెప్పను, చాలా పెద్ద ఇష్యూనే అయింది, ఇన్సిడెంట్ అయితే అయింది.
అండ్ బావ అయితే చావు చివరి అంచుల వరకు అయితే వెళ్ళేసి వచ్చేసాడు, జయించాడు అనమాట చావుని. చాలా చాలా రిస్కీ జాబ్ అండి. సో టైమింగ్స్ అంటూ ఏముండవు, ఎనీ టైం అనమాట. వర్షాకాలంలో అయితే ఇంకా ఫుల్ ఎనీ టైం మిడ్ నైట్ కాల్ వచ్చినా కానీ వెళ్ళిపోవాలన్నమాట. సో చాలా రిస్కీ జాబ్ అనేది చెప్పగలను. ఎండ అయితే మామూలుగా లేదు, చంపుతుంది ఒక పక్క నుంచి. 3 రోజుల నుంచి ఎండ ఫుల్గా ఉంది. నేను పురసే వాటమా దీంట్లో చూసి దీంట్లో కొట్టే పురసే లాగుందా? దీంట్లో చూసి ఎడం చెత్త కొడుతుండేదని చూస్తున్నది. తేరైతే కుడి చెయ్యి. జై జవాన్ జై కిసాన్ అని అంటారు కదండి. సో వాళ్ళకి సోల్జర్స్ ఎంత కష్టపడుతుంటారో అంత కాదు, కానీ వాళ్ళ తర్వాత రైతుల తర్వాత 3rd ప్లేస్ అయితే నేను వీళ్ళకైతే ఇస్తానండి. సో రిస్క్ ఉంటుంది, అండ్ నేను దగ్గర నుంచి చూసే వాళ్ళకే తెలుస్తుంది కదండి కష్టం అంటే ఏంటని. ఇలా ఫీల్డ్ వర్కే కాదండి, ఇంకా ఆఫీస్ వర్క్, పేపర్ వర్క్ అండ్ మీటర్స్ చేంజ్ చేయడము, ఆధార్ అప్డేట్ చేయడము చాలా అయితే ఉంటాయి. ఫుల్ ఆన్ డ్యూటీ అన్నమాట. చెప్పాను కదండి, ఈ ఫీల్డ్లో ఉన్న వారికి ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి ఇన్సిడెంట్ అయితే జరిగి ఉంటుందని. మా బావకు కూడా జరిగింది, అండ్ దానివల్ల చిన్న చిన్న ఆనందాలు కూడా కోల్పోయాడు అనమాట. పరిగెత్తలేడు, అండ్ క్రికెట్ ఆడుకోలేడు, వాలీబాల్ ఇప్పుడు తెగ పిచ్చి అనమాట. మ్యారేజ్ అయిన కొత్తలో అయితే ఎప్పుడు పోయి వాలీబాల్ ఆడుకుంటూ ఉండేవాడు. సో ఇప్పుడు అవి ఏవీ లేవు. రిస్క్ ఉంటుందని తెలుసు, చెయ్యాలి, తప్పదు ఫ్యామిలీ కోసం. ఇంకా కూటి కోసం కోటి విద్యలు అంటారు కదా, సో చెయ్యక తప్పదన్నమాట. మీరు అనుకోవచ్చండి, ఏంటక్క మరి మీ హస్బెండ్ సైడే మాట్లాడుతున్నారు మీరు, తనే జాబ్ చేస్తున్నట్టు అని. అలా అయితే ఏం లేదండి. ప్రతి ఒక్కరు చేసే పనిలో అయితే కష్టం అయితే ఉంటుంది. సో అది వాళ్ళు చేస్తే వాళ్ళకి అది తెలిసిద్ది అనమాట, ఆ పని ఎంత కష్టమో. ఫ్రెండ్స్, ట్రీ కటింగ్ అయిపోయింది. బొప్పచ్చుకాయల తోటకు వచ్చాం బొప్పాకాయలు కొట్టడానికి. సోలార్ ఉందారా? తోటకల్లో బొప్పాకాయలు. ఇంకా అక్కడ వెళ్తూ ఉంటే వాళ్ళకి పప్పాయ తోట కనపడింది, చెప్పాడు కదా వెళ్ళారనమాట. ఇలాగే ఎప్పుడన్నా ట్రీ కటింగ్కి ఇలా వెళ్ళినప్పుడు నిమ్మకాయ తోటలు, ఇలా పప్పాయ ఇలాంటివి ఉంటాయి కదా, సో అవైతే తీసుకొస్తారు. ఆ చేలు గల్ల వాళ్ళే కోసుకోమంటారు అనమాట. టైంకి ఫుడ్ కూడా ఉండదు కదా, సో తింటారు అనమాట ఏవి దొరికితే అవి. ఈ గవర్నమెంట్ జాబ్ ఏమో కానీ జనాల మాటలు అయితే ఎక్కువైపోయాయండి. వాడికేంటి జాబ్ ఉంది, నెలకు జీతం వస్తాయి, వచ్చి పడిపోతాయని. సో ఎంత జీతం వచ్చినా దానికి తగ్గట్టు ఖర్చులు అయితే వచ్చేస్తాయి. మనకు తెలియకుండా అలా ఖర్చు పెట్టేస్తాం అనమాట. ఈఎంఐలని, ఎల్ఐసీలని, పిల్లలు కానీ అవి ఇవి ఖర్చులు అయితే సరిపోతాయి దేనికి దానికి. అయినా వీళ్ళు ఏదో గవర్నమెంట్ జాబ్ మా ఆయనకి ఫ్రీగా ఇచ్చేసినట్టు మాట్లాడుతుంటారు అందరూ. తన కష్టంతో తను కష్టపడి చదువుకొని తన కాళ్ళ మీద తనే తెచ్చుకున్నాడు కదండి. వీళ్ళు ఏదో దానంగా ఇలా దానం చేసినట్టు మాటలు అయితే ఊరికి అలా అనేస్తారు అనమాట. నరం లేని నాలుక ఎలాగైనా మాట్లాడింది అంటారు కదా. ప్రజెంట్ జనరేషన్లో కూడా ఇలానే ఉన్నారనమాట. అరే మనకు తెలిసినోడు మంచిగా బ్రతుకుతున్నాడు అంటే ఎవరు ఓర్చుకోలేరు అనమాట. వాళ్ళ ఎలాగైనా కిందకి లాగేయాలి అని ఇలా ఎక్కువ కుళ్ళు అనేది పెంచేసుకుంటారు. సో అలా ఉండకుండా మంచిగా ఉంటే అంతా బాగుంటుందని నేను చెప్పగలను. ఇలా నెగిటివ్గా మాట్లాడుకునే వాళ్ళకి అందరి దగ్గరికి వెళ్ళి మనం సమాధానం చెప్పాల్సిన అవసరం లేదండి. మన ఎదుగుదలే వాళ్ళకి ఒక సమాధానంగా నిలుస్తుంది అనమాట. ఎంత నెగిటివ్గా మాట్లాడుకుంటే అది మనకి అంత పాజిటివ్గా టర్న్ అయితే వచ్చేస్తుంటుంది. అండ్ ప్రజెంట్ జనరేషన్లో కూడా అండి పిల్లల్ని చాలా గారాబంగా పెంచుతుంటారు. అలా అని నేను వాళ్ళని తిట్టండి కొట్టండి అని అయితే చెప్పడం లేదండి. తల్లిదండ్రులు పేరెంట్స్ కష్టపడేది వాళ్ళకి కనిపించాలి, వాళ్ళు అది ఫీల్ అవ్వాలన్నమాట. అరే అమ్మ నాన్న ఇంత కష్టపడుతున్నారు, వాళ్ళ కోసం మనం వాళ్ళు అడిగింది చేయాలి అని కొంచెం మనం చెప్పిన మాట వింటారు. అలా కాకుండా ఎంత పడితే అంత అమౌంట్ ఇచ్చేయడము, జల్సాలు చేయడము, ఎంజాయ్ చేయండి లైఫ్ని అని చెప్తే మాత్రం మనమే వాళ్ళ లైఫ్ని చేతులారా స్పాయిల్ చేస్తున్నట్టేనండి వాళ్ళ లైఫ్ని. అడిగినవన్నీ కొనియొద్దండి, అవసరమైనవే కొనియాలి. అవసరం లేని వాటి గురించి వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాలన్నమాట. ఇప్పుడు కొంచెం అమౌంట్ అవుతుంది డాడీ, మళ్ళీ కొనిస్తాను, చూసుకొని కొనుక్కుందాం, అంత ఇంపార్టెంట్ కాదు కదా. నేనైతే మా పిల్లలకి ఇలాగే చెప్తానండి, వాళ్ళు అర్థం చేసుకుంటారు. అండ్ వాళ్ళ నాన్న కష్టం కూడా వాళ్ళకి తెలుసు, అంత మొండిగా అయితే ఉండరు. అవసరమైన వాటికి అయితే నేను కొనిస్తుంటాను. అంటుంటారు కదండి,
ఎదిగినా ఒదిగి ఉండాలి అని. మనం ఎంత మంచి స్థాయిలో ఉన్నా కానీ మనం పుట్టింది, మనం పెరిగిన ఇవైతే మర్చిపోకూడదు. మొక్కై వంగంది మానై వంగుతుందా అని అంటారు కదండి. ఏదో సామెత ఉంటుంది, పెద్దలు చెప్తుంటారు. అదే మనం చిన్నప్పటి నుంచి నేర్పకుండా ఉంటే అది పెద్దయ్యాక వాళ్ళకి రాదు కదండి. ఇప్పటి నుంచే మనం వాళ్ళకి చెప్తూ ఉంటే వాళ్ళకి అది మైండ్లో పడిపోయింది అనమాట, అమ్మ నాన్నలు ఇంత కష్టపడుతున్నారు అని చెప్పేసి. సో పిల్లల్లో అయితే ఇదైతే జాగ్రత్తలు అయితే తీసుకోండి. అండ్ ఇంకొకటి ఏంటంటే పిల్లలు స్కూల్ నుంచి రాగానే సో వాళ్ళతో కొంచెం టైం స్పెండ్ చేసి, వాళ్ళు ఎలా టైం స్పెండ్ చేశారు, అక్కడ ఏం ఆడుకున్నారు, ఏమి చెప్పారు సార్ వాళ్ళు, ఎలా ఉంటారు, ఇవైతే కొంచెం డిస్కస్ చేయండి. ఓకే అండి, చాలా సామెతలు అయితే చెప్పేశాను కదా. ఇంకా పప్పయ్య తోట నుంచి అయితే ఒక 4 కాయలు అయితే తీసుకొచ్చేసాడు. అండ్ ఈ వీడియోని చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరైతే లైక్ చేయండి అండ్ కమెంట్ చేయండి. అండ్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎమోషనల్ వీడియోనే, కానీ నాకు ఎమోషనల్గా మాట్లాడడం అయితే ఇష్టం ఉండదు, ఏడుస్తా మాట్లాడడం. సో లైఫ్ అంటే ఎంజాయ్ చేయాలండి, ఎన్ని రోజులు ఉంటామో మనకే తెలీదు. కాబట్టి ఉన్నన్ని రోజులు కష్టపడండి, సంపాదించండి, ఎంజాయ్ చేయండి, ఫ్యామిలీస్తో హ్యాపీగా టైం అయితే స్పెండ్ చేయండి. అండ్ ఈరోజు వీడియో ఎలా ఉంది కామెంట్ చేయండి. ఈ రోజుల్లో డబ్బులకున్న వాల్యూ మనిషికి అయితే లేదండి. సో పైసా మేహే పరమాత్మ అంటారు కదా, చాలా డైలాగులు అయితే వచ్చేస్తున్నాయి. ఈరోజు మీ బుర్ర తినుంటా నేను సామెతలతోటి. మంచిగా సంపాదించండి, వాల్యూ పెంచుకోండి. మనల్ని కాదన్న వాళ్ళే మన కాళ్ళ దగ్గరికి వస్తారు అనమాట పైసలు ఉంటే. సో ఇంతేనండి వీడియో. ఎలా ఉంది, అందరూ తిన్నారా? అండ్ జాగ్రత్తగా అయితే ఉండండి జర్నీ చేసే వాళ్ళందరూ.